ఈ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన కట్టడం తాజ్మహల్. అంతటి అద్భుత కట్టడం మన భారతదేశంలో ఉన్నందుకు ఓ ఇండియన్గా గర్విస్తున్నాను. షాజహాన్ ముంతాజ్ల ప్రేమకు ప్రతిరూపంగా తాజ్మహల్ను చెబుతుంటారు. తాజ్మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. అప్పట్లో యమునా నది వైపుగా తాజ్మహల్ బేస్మెంట్లో లోపలికి వెళ్ళడానికి ఓ డోర్ ఉండేది. ఆ డోర్ చెక్కను రేడియో కార్బన్ డేటింగ్ చేయగా అది షాజహాన్ కాలానికి 300 ఏళ్ల పురాతనమైనదని తేలింది. దాంతో రాత్రికి రాత్రే అప్పటి ప్రభుత్వం ఆ తలుపును తీసివేయించి ఇటుకలతో శాశ్వతంగా గోడను కట్టించింది. అంత హఠాత్తుగా ఆగమేఘాల మీద ఆ తలుపును తీయించవలసిన అవసరమేమొచ్చింది? తీసిన తలుపు ఇప్పుడు ఎక్కడ ఉంది? అసలు తాజ్మహల్ని షాజహాన్ కట్టించలేదని, అది ఆగ్రాలో ఉన్నటువంటి 5 ప్రసిద్ధ శివమందిరములలో ఒకటని, దాని పేరు ఆగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ మందిరమని కొంతమంది వాదిస్తున్నారు. వాదించడమే కాదు, అందుకు తగిన సాక్ష్యాలను కూడా చూపిస్తున్నారు. ఇంతకీ ఏది నిజం? వీరి వాదనలో నిజమేమైనా ఉందా, లేక మతం మత్తులో ఆడే విషక్రీడల్లో ఇది కూడా ఒక భాగమా? ఇలాంటి మరెన్నో రహస్యాలను ఈ వీడియోలో చూద్దాం. 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం ఎనలేని సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ 3వ భార్య అయిన ముంతాజ్ వారి 14వ సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించింది. ముంతాజ్ తన చివరి క్షణాల్లో షాజహాన్ను ఈ ప్రపంచంలోనే ఎవరు ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరిందట. షాజహాన్ తన భార్య ముంతాజ్పై తనకు గల ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ను కట్టించాడట. ముంతాజ్ పార్థివ దేహాన్ని మొట్టమొదట బురాన్పూర్లోని తప్తీ నది తీరాన ఉన్నటువంటి ఓ గార్డెన్లో సమాధి చేశారు. ఆ తర్వాత 6 నెలలకు షాజహాన్ ముంతాజ్ పార్థివ దేహాన్ని అక్కడి నుండి తరలించి ఆగ్రాలో యమునా నది తీరాన సమాధి చేసినట్లు, వారి ప్రేమకు గుర్తుగా ఆ సమాధిపై తాజ్మహల్ను కట్టించినట్లు చరిత్ర చెబుతుంది. తాజ్మహల్ను కట్టడానికి అవసరమైన స్థలాన్ని షాజహాన్ రాజా జైసింగ్ నుండి స్వీకరించినట్లు, అందుకు బదులుగా అతడికి షరీఫాబాద్ను కానుకగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది. ఇప్పుడు తాజ్మహల్ ఒక హిందూ మందిరం అని వాదించేవారు ఏం చెబుతున్నారో చూద్దాం. ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించే సమయంలో అనేకానేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్లు, కొన్నింటిని మసీదులుగా, ఇస్లామిక్ నిర్మాణాలుగా మార్చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని తాజ్మహల్ కూడా అలా మార్చబడిన కట్టడమే అని వీరు వాదిస్తున్నారు. ప్రసిద్ధ చరిత్రకారుడు పురుషోత్తం నాగేష్ ఓక్ 1965లో తాజ్మహల్ నిజానికి హిందూ శివాలయమని, దాని అసలు పేరు తేజో మహాలయ అని చాటుతూ 700కు పైగా ఆధారాలను చూపుతూ తాజ్మహల్ ద ట్రూ స్టోరీ పేరుతో ఓ బుక్ రాశాడు. అంతేకాదు, ఔరంగజేబ్ పర్షియన్ భాషలో షాజహాన్కు రాసిన ఓ లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్మహల్గా మార్చినట్లు స్పష్టంగా రాయబడి ఉంది. కానీ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఓక్ పుస్తకాన్ని నిషేధించడంతో ముంతాజ్ సమాధితో పాటు అసలు నిజాలన్నీ సమాధి చేయబడ్డాయి. ఓక్కి తాజ్మహల్ ఓ హిందూ దేవాలయం అనే ఆలోచన మొట్టమొదట ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. తాజ్మహల్, మహల్ అనే పదాన్ని హిందూ రాజభవనములకు వాడతారు. ఈ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి అల్జీరియా వరకు ఏ ముస్లిం దేశాన్నైనా తీసుకోండి, మహల్ అనే పదం ఎక్కడా వినిపించదు. దీనికి కొంతమంది కొత్త వాదనను తీసుకొచ్చారు. ముంతాజ్ పూర్తి పేరు ముంతాజ్ మహల్ అని, కాలక్రమేణా అది తాజ్మహల్గా మారిందని వారు చెబుతున్నారు. కానీ చరిత్ర చెబుతున్న ఆధారాలను బట్టి ముంతాజ్ పూర్తి పేరు ముంతాజ్ ఉల్ జమానీ, ముంతాజ్ మహల్ కాదు. పోనీ వారు చెప్పినట్లే ఆమె పేరు ముంతాజ్ మహల్ అనుకుందాం. మరి ఫస్ట్ 3 అక్షరాలు ముమ్ ఎందుకు తినేశారు? పోనీ ఆకలేసి తినేసారే అనుకుందాం. ముంతాజ్ స్పెల్లింగ్ ఏంటి? MUMTAZ. ఇప్పుడు ముమ్ని మింగేద్దాం. మిగిలిందేంటి? తాజ్, స్పెల్లింగ్ TAZ. మరి మనం ఇప్పుడు ఏం రాస్తున్నాం? జడ్కు బదులుగా జే ఎందుకు రాస్తున్నాం? నిజానికి తాజ్మహల్ అసలు పేరు తేజో మహాలయ. ఇది ఒక శివుడి దేవాలయం. ఆగ్రాలో 5 ప్రసిద్ధ శివుడి ఆలయాలు ఉండేవిగా పూర్వీకులు వివిధ గ్రంథాల్లో పొందుపరిచారు. కానీ ప్రస్తుతం మాత్రం కేవలం 4 ప్రసిద్ధ శివుడి దేవాలయాలు మాత్రమే ఆగ్రాలో ఉన్నాయి. మొదటిది బల్కేశ్వర్, రెండవది పృథ్వీనాథ్, మూడవది మనకామేశ్వర్, 4వది రాజరాజేశ్వర్. మరి 5వ దేవాలయం ఎటుపోయినట్లు?
5వ శివ దేవాలయం పేరు ఆగ్రేశ్వర్ మహదేవ్ నాగనాథేశ్వర్ దేవాలయం. దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మ వాస్తుశాస్త్ర గ్రంథంలో తేజ్ లింగం ప్రస్తావన ఉంది. ఆ తేజ్ లింగం తాజ్మహల్లో ఉందని, అందుకే దానికి తేజో మహాలయ అని పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతున్నారు. కాలక్రమేణా తేజో మహాలయ పేరును తాజ్మహల్గా మార్చేశారు. నిజానికి ఈ ఆగ్రేశ్వర్ దేవాలయం పేరు మీదనే ఆ నగరానికి ఆగ్రా అనే పేరు వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఆగ్రా మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది, కానీ ఆ పేరు రావడానికి కారణమైన ఆగ్రేశ్వర దేవాలయం మాత్రం మాయమయ్యింది. అటు షాజహాన్ ఇటు ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో రాయబడిన గ్రంథాల్లో ఏ ఒక్క గ్రంథంలో కూడా మనకు తాజ్మహల్ పేరు కనిపించదు. రాజు చిటికేస్తేనే ఆహా ఏం చిటికేశాడు, ఎంత శబ్దం వచ్చింది అంటూ పొగడ్తల వర్షం కురిపించే కవులు ఇంత అద్భుతమైన కట్టడం గురించి రాయడం మర్చిపోయారంటే నమ్మశక్యమేనా? ఆదాబ్ ఈ అలంగిరి, యాద్గార్ నామా, మురాఖా అక్బరాబాదీ వంటి అనేకానేక గ్రంథాల్లో ఔరంగజేబ్ తన తండ్రి షాజహాన్కు రాసిన లేఖ ప్రస్తావన ఉంది. ఆ లేఖలో ఔరంగజేబ్ తండ్రికి ఇలా సందేశం పంపించాడు: భవనం అద్భుతంగా ఉంది, కానీ గోడలు పాతబడి నీళ్లు కారుతున్నాయి, మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆ లేఖ సారాంశం. అప్పుడే కట్టిన భవనానికి మరమ్మతులు ఎక్కడైనా అవసరమవుతాయా? తాజ్మహల్కు 4 కిలోమీటర్ల దూరంలో బాటేశ్వర్ అను ప్రాంతం ఉంది. 1900వ సంవత్సరంలో అప్పటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయినటువంటి జనరల్ క్యుమింగం ఆధ్వర్యంలో అక్కడ తవ్వకాలు జరపగా ఒక శిలాశాసనం బయటపడింది. ఆ శిలాశాసనం ప్రకారం అప్పటి రాజైనటువంటి చంద్రత్రేయ రాజవంశానికి చెందిన పరమార్ది దేవుడు పాలరాతితో 2 దేవాలయాలు కట్టించాడు. ఒకటి విష్ణు భగవానుడికి, మరొకటి శివుడికి. ఆ శివమందిరమే ఇప్పటి తాజ్మహల్ అని కొంతమంది వాదిస్తున్నారు. ఆ శిలాశాసనంపై 1156వ సంవత్సరం లిఖించబడింది. అంటే వాస్తవంగా తాజ్మహల్ 1156వ సంవత్సరంలో పరమార్థ దేవుడిచే కట్టించబడిందని వారు వాదిస్తున్నారు. మన పూర్వీకులు ఎప్పటికైనా మొఘలులు ఇలాంటిదేదో చేస్తారని ఊహించి భావి భారత పౌరులకు అసలు నిజాలు తెలియాలని ఆ శిలాశాసనాన్ని బాటేశ్వర్లో భద్రపరిచారని వారు విశ్వసిస్తున్నారు. ఇప్పటికీ ఆ శిలాశాసనాన్ని మనం లక్నో మ్యూజియం టాప్ ఫ్లోర్లో చూడొచ్చు. అందుకే కాబోలు తాజ్మహల్ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక గదులను షాజహాన్ మూసివేయించాడు. దురదృష్టం ఏంటంటే మొఘలుల పరిపాలన ముగిసి కొన్ని వందల సంవత్సరాలైనా ఇప్పటికీ మన ప్రభుత్వాలు షాజహాన్ ఆర్డర్నే ఫాలో అవుతూ ఇప్పటికీ ఆ గదులను మూసివేసే ఉంచారు. అంటే ఇండైరెక్ట్గా మనం ఇప్పటికీ మొఘలుల పరిపాలన కాలంలోనే ఉన్నామన్నమాట. ఇప్పుడు టాపిక్లో కొంచెం డీప్గా వెళ్దాం. 7 అంతస్తుల అండర్ గ్రౌండ్ భవనము, 22 అపార్ట్మెంట్లు, 500 గదులు, ఇంటీరియర్ వాటర్ ఫాల్, సువిశాలమైన వరండాలు, గెస్ట్ రూమ్లు, మ్యూజిక్ హౌస్, పశువుల పాక, రక్షక భటుల గదులు ఇవన్నీ ఒక సమాధిలో ఉంటాయా? ఇవన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే అది ముమ్మాటికి సమాధి కాదని అర్థమవుతుంది. ఇక షాజహాన్ ముంతాజ్ల ప్రేమ. ఒకరిపై కలిగితే ప్రేమ, విచ్చలవిడిగా పంచితే దాన్ని ప్రేమ అనరు. దానికి ఇంకో 2 అక్షరాల పేరుంది. 1/2 డజను పైగా భార్యలు చాలదన్నట్లు 500కు పైగా స్త్రీలతో బలవంతంగా సంబంధం పెట్టుకున్నట్లు చరిత్ర చెబుతుంది. పోనీ అదంతా ముంతాజ్ మరణానికి ముందు మాట. ఆ తర్వాత ముంతాజ్ మరణంతో భగ్న ప్రేమికుల్లా, ప్రేమ్నగర్లో అక్కినేని నాగేశ్వరరావు గారిలా మారిపోయాడా అంటే అది లేదు. ఆ తర్వాత కూడా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మరి రోమియో జూలియట్, లైలా మజ్ను, జోధా అక్బర్ లెవెల్లో షాజహాన్ ప్రేమ ప్రచారం మాత్రం నమ్మశక్యంగా లేదు. ఇక అప్పటి వరకు ముస్లిం సమాధులలోనికి చెప్పులు విడిచి వెళ్లే ఆచారం వారిలో లేదు. ఆ రూల్ని మొట్టమొదటిసారిగా షాజహాన్ అమల్లోకి తెచ్చాడు. వాస్తవానికి అది నిజంగా సమాధి అయితే చెప్పులు విడిచి లోపలికి వెళ్లాల్సిన అవసరమేమొచ్చింది? కింద శివుని దేవాలయం ఉంది కాబట్టే ఆ రూల్ని పాస్ చేశాడు కదా. ఇక ఇప్పుడు ఆ సుందర కట్టడం నేను తాజ్మహల్ను కాదు తేజో మహాలయంను అంటూ ఘోషిస్తూ చూపుతున్న సాక్ష్యాధారాలను ఒక్కసారి పరిశీలిద్దాం. 1911లో విన్సెంట్ స్మిత్ అప్పటి తాజ్మహల్ను ఫోటోలు తీసి హిస్టరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఇన్ ఇండియా అండ్ సైలాన్ అను బుక్లో పొందుపరిచాడు. కొంతమంది ప్రబుద్ధులు ఎంతో తెలివిగా తాజ్మహల్ రూపురేఖలను గోల్మాల్ చేయగలిగారు, కానీ విన్సెంట్ బుక్ వారి మూర్ఖత్వాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. ఈ ఫోటో చూడండి. యమునా నది తీరం వైపు ఉన్నటువంటి తాజ్మహల్ కింది భాగాన్ని గమనిస్తే మనకు 2 బేస్మెంట్ ఫ్లోర్లు కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలో పైన ఉన్నటువంటి బేస్మెంట్ ఫ్లోర్కి వెళ్ళడానికి గల మార్గాన్ని గమనించవచ్చు. ఎరుపు రంగు గల శాండ్ స్టోన్స్తో ఆ మార్గానికి బౌండరీ కట్టారు. ఇప్పుడు క్లోజప్లో చూద్దాం. ఇవి కిందికి వెళ్ళడానికి మెట్లు. ఈ మార్గం గుండా వెళితే మనకు అడుగున కట్టబడిన 22 అపార్ట్మెంట్లు కనిపిస్తాయి.
మొత్తం 500 గదులున్నాయి. కానీ మనం లోపలికి వెళ్ళలేము. ఏఎస్ఐ వారు ఆ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసి ఉంచుతారు. ఇప్పుడు అడుగున ఉన్నటువంటి మరో బేస్మెంట్ ఫ్లోర్ ద్వారాన్ని గమనిద్దాం. ఆ ద్వారం ఒక చెక్క తలుపుతో మూసివేయబడి ఉంది. 1974లో అమెరికన్ ప్రొఫెసర్ మార్విన్ మిల్స్ ఈ తలుపు నుండి ఓ చెక్క శాంపుల్ను తీసుకొని అమెరికన్ ల్యాబొరేటరీలో కార్బన్ డేటింగ్ చేయగా అది షాజహాన్ కాలానికి 300 సంవత్సరాల పురాతనమైనదిగా తేలింది. అలా ఈ విషయం ప్రపంచానికి తెలిసిందో లేదో అప్పటి ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆ తలుపులు తీయించి ఇటుకలతో శాశ్వత గోడ కట్టించారు. ఆ గదుల్లో ఏ రహస్యము లేకపోతే ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? రాత్రికి రాత్రే ద్వారాన్ని మూసివేయవలసిన అవసరమేమొచ్చింది? ఏ ప్రభుత్వమైనా ఆ రిజల్ట్స్ వచ్చాక మరిన్ని పరిశోధనలు జరిపి నిజానిజాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కంచే చేను మేసినట్లు ప్రభుత్వమే నిజానిజాలను రఫాదఫా చేసే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ చేస్తూనే వస్తుంది. 1934లో ఓ స్థానిక వ్యక్తి కుతూహలంతో ఓ గది గోడకి రంధ్రం చేసి లోపల ఏముందో టార్చ్ సహాయంతో చూసే ప్రయత్నం చేశాడు. అది ఒక పిల్లర్లతో కట్టబడిన విశాలమైన హాల్. ఆ పిల్లర్లపై హిందూ దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయట. అంతేకాదు ఓ పెద్ద శివలింగం కూడా కనిపించిందట. ఏఎస్ఐ ఆ గదులను సీల్ చేసి ఉంచింది. బహుశా ఆ గదులను తెరిస్తే దేశమంతటా మత కల్లోలాలు విజృంభిస్తాయని ప్రభుత్వం భయపడుతుంది కాబోలు. తాజ్మహల్ ఎంట్రన్స్ ఉత్తర దిశగా ఉంటుంది. ఒకవేళ అది నిజంగా ఇస్లామిక్ కట్టడమే అయినట్లయితే దాని ద్వారం పడమటి దిశగా ఉండాలి. ఇది అపార్ట్మెంట్ల మధ్యలో ఉన్నటువంటి బావి లాంటి నిర్మాణం. ఈ గదుల్లో హిందూ రాజులు ధనాన్ని, వజ్రవైడూర్యాలను దాచి ఉంచేవారు. శత్రువులు కోటను ఆక్రమణ చేసినప్పుడు వెంటనే కిటికీలోంచి ధనాన్ని మూటగట్టి ఈ బావిలో పడేసేవారు. కాలం సర్దుకున్నాక మళ్ళీ సంపదను తిరిగి తీసుకునేవారు. బావిలో నీటిని ఈ ఫోటోలో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఆ నీటిలో సూర్యుడి ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. మరి సమాధిలో ఇటువంటి బావిని కట్టించవలసిన అవసరమేముంది? తాజ్మహల్ శిఖర భాగాన్ని చూసి అది నిజంగానే ఇస్లామిక్ కట్టడమని చాలామంది భావిస్తారు. కానీ ఈ డోమ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే పైన పువ్వు గుర్తులో ఓ డిజైన్ ఉంటుంది. నిజానికి ఇది హిందూ సాంప్రదాయానికి ప్రతీక. ఇప్పుడు ఆ డోమ్ పైన ఉన్నటువంటి చిహ్నాన్ని పరిశీలిద్దాం. చంద్రుడు పార్శ్వంగా ఉన్నటువంటి నెలవంక, పైన కలశము, ఆ కలశంలో మామిడాకులు, కొబ్బరికాయ ఏ సాంప్రదాయాన్ని సూచిస్తాయి అంటే చిన్న పిల్లవాడు కూడా సమాధానం చెబుతాడు. సరే, నెలవంక ముస్లింలకు కూడా ప్రతీక, దాన్ని పక్కన పెడదాం. కానీ కలశము, కొబ్బరికాయ, నాకు తెలిసి మసీదుల్లో కొబ్బరికాయ కొట్టరు కదా. మరి ఆ చిహ్నం అక్కడేం చేస్తుంది? పోనీ ఆ చిహ్నాన్ని తర్వాత ఎవరైనా ప్రతిష్ఠించారనుకుందాం. మరి కింద మార్బుల్ ఫ్లోర్ పైన ఉన్నటువంటి ఈ చిహ్నాల సంగతి ఏంటి? తాజ్మహల్ 4 వైపులా ద్వారాలపై ఎరుపు రంగులో కలువ పువ్వులు, తెలుపు రంగులో సెంటర్లో త్రిశూలము కనిపిస్తాయి. మసీదు పైన త్రిశూలము, కలువ పువ్వుల గుర్తులు ఎక్కడైనా చూసారా? ఇది నక్కార్ ఖానా అంటే మ్యూజిక్ హౌస్ అన్నమాట. సమాధి దగ్గర ఎవరైనా మౌనం పాటిస్తారు, అంతే తప్ప సంగీత కచేరీలు పెడతారా? సాధారణంగా మసీదులు ఎలాంటి చప్పుడు లేకుండా శాంతమైన వాతావరణంలో కట్టబడతాయి. సాధారణంగా దేవాలయాల్లో భజనలు చేస్తుంటారు కాబట్టి మ్యూజిక్ హౌస్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ మ్యూజిక్ హౌస్ ఇక్కడ ఎలా వచ్చింది? ఇది ధతురా పువ్వు గుర్తు. మన శిల్పులు ధతురా పువ్వును శివుడిని స్తుతించే ఓం అను పదం స్ఫురించే విధంగా శిల్పాలను అద్భుతంగా చెక్కారు. మరి మసీదులపైన హిందువుల గుర్తైనటువంటి ఓం ఎలా వచ్చింది? కనీసం నిజాలను దాస్తూ కట్టించిన తప్పుడు గోడలపై ప్లాస్టరింగ్ కూడా చేయించకుండా వదిలేసిన ఆనవాళ్లను చూడండి. ఈ ఫోటోలో 2 వైపులా ఉన్నటువంటి ఏనుగు తొండములను గమనించవచ్చు. ఈ గుర్తు వినాయకుడిని సూచిస్తుంది. ద్వారం పైన కోబ్రాలను గమనించవచ్చు. మసీదులపైన జంతువుల గుర్తులు ఉండవు. సెంట్రల్ హాల్లో షాజహాన్, ముంతాజుల సమాధులకు ఇన్నర్ బౌండరీగా అష్టభుజి ఆకారంలో ఉన్నటువంటి స్క్రీన్ చూడొచ్చు. సమాధి రెక్టాంగులర్గా ఉన్నప్పుడు స్క్రీన్ ఆక్టాగోనల్గా ఎందుకు? సాధారణంగా హిందూ దేవాలయాల్లో ఆక్టాగోనల్ స్క్రీన్ ఉపయోగిస్తారు. తాజ్మహల్ శిఖరం పైన లోపలి వైపు ఈ గుర్తు ఉంటుంది. మధ్యలో చిహ్నం సూర్య భగవాన్ని సూచిస్తుంది. చుట్టూ శివుడి చేతిలో ఉండే త్రిశూలం గుర్తులు కనిపిస్తాయి. తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి వినాయకుడి శిల్పాలు, అవసరం లేకున్నా కట్టబడిన మెట్లు. అక్కడ ఎలాంటి ద్వారము లేదు, కానీ మెట్లున్నాయి. అంటే వెనకాల ఏదో దాచారన్నమాట. యమునా నదిలో ప్రయాణించే బోట్లను కట్టి ఉంచడానికి గల యాంకర్ని మనం చూడొచ్చు. సమాధికి ఎవరైనా యాంకర్స్ని నిర్మిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఆ రహస్య గదులను తెరిచి చూడాల్సిందే.
కానీ ప్రభుత్వం అంత సాహసం చేస్తుందా? నిజానిజాలను తెలుసుకునే హక్కు భారత పౌరులకు లేదా? ఇలా ఎప్పటికీ అంధకారంలో ఉండి తీరాల్సిందేనా? ఇక్కడ నేను ఏ మతానికి వంతపాడట్లేదు. నేను విశ్వసించేది, నమ్మేది, ఆచరించేది ఒకే మతాన్ని, మానవత్వం అనే మతాన్ని. తాజ్మహల్ సమాధా, మందిరమా, మసీదా అన్న దాంట్లో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నాకు కావాల్సిందల్లా అసలు నిజమేంటో బయటపడాలి. పద్మనాభస్వామి గదులను తెరిచినప్పుడు ఈ గదులను తెరిస్తే తప్పేంటి? జనాలకు ఉన్న సందేహాలు తీరుతాయి కదా. నిజంగా తాజ్మహల్ ఒకప్పటి శివమందిరమే అయితే దాన్ని మందిరంగా ప్రకటించాలి. లేదు అక్కడ అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు అన్నప్పుడు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరూ బహిరంగంగా ముస్లిం సోదరులకు క్షమాపణలు చెప్పి తీరాలి. ఇది ఈ మిస్టరీ. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.